హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు వచ్చేసి రంజాన్ కోసం మా పాప షాపింగ్కి వెళ్ళిందండి. పిల్లల కోసం ఏమేమి తీసుకొచ్చిందో నేను అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏమేమి తీసుకొచ్చావమ్మా? పిల్లల బట్టలా? ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే బట్టలు చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మా పెద్ద బాబు లాల్చీ పైజామా. నమాజ్కి అయితే పిల్లలకి లాల్చీ పైజామే, పెద్దోళ్ళైనా పిల్లలైనా లాల్చీ పైజామాస్ అయితే వేసుకుంటారు ఎక్కువ శాతం అయితే. సో మా పెద్ద బాబుకి లాల్చీ పైజామా. నెక్స్ట్ వచ్చేసి మా చిన్న బాబుకి కూడా వైట్ కలర్దే ప్లెయిన్ లాల్చీ పైజామా తీసుకున్నాము. ఆయన సైజ్ గురించి ఒక 2-3 షాప్స్కి అయితే తిరిగామన్నమాట. సో తిరిగే లాస్ట్కి అయితే దొరికింది, తీసేసుకున్నాం. ఇవి వచ్చేసి టీషర్ట్స్ అనమాట, డైలీ వేర్ కోసము, ఇంట్లో పిల్లలు వేసుకోనీకి. ఇక్కడ మ్యాక్స్లో తీసుకున్నాము. పెద్ద బాబుకి 4, ఈయనకు కూడా 4-5 తీసుకున్నాము. మేము ఇద్దరికి అయితే సేమ్ తీసుకోనికే ట్రై చేస్తూ ఉంటాము. సైజ్ దొరికితే మాత్రం అవే తీసుకుంటాము, ఇంకా దొరకనప్పుడు వేరే ఏదైనా కూడా తీసేసుకుంటాము. సో ఇక్కడ చిన్న బాబు కూడా టీషర్ట్స్ తీసుకున్నాము. నార్మల్గా అయితే మా మదరే వీడియో పెట్టేద్దాం అనుకున్నాం, కానీ పిల్లల పక్క నుంచి బాగా డిస్టర్బెన్స్ ఉంది. సో అందు గురించి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో డ్రెస్ మా పెద్ద బాబుది. సో ఆయనే ఇష్టంగా తీసుకున్నాడు. ఆ ప్యాంట్ అయితే రెడ్ కలర్ది, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ షర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా చిన్న బాబు ప్యాంట్ ఇంకా షర్ట్ తీసుకున్నాము. సో ఇదైతే చాలా బాగా నచ్చింది మాకైతే. మా మదర్ అదే చెప్తున్నారు అక్కడ, మీకు ఇంత బుడ్డిగా బాగుంది షర్ట్ ప్యాంట్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్. సో ఇది వచ్చేసి చిన్న బాబుది. నెక్స్ట్ ఈయనకు కూడా సేమ్ దొరికిందనమాట దాంట్లో. సో పెద్ద బాబుకి కూడా సేమ్ తీసుకున్నాం నైట్ డ్రెస్సెస్. ఇక్కడైతే ఆ డ్రెస్సెస్ మీద చూడండి ఐ లవ్ డాడ్ అని ఉంది. మా హస్బెండ్ అయితే అదే చూసి తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు డ్రెస్ అనుకుంటా, అవును తనదే. మా మదర్ అయితే పెట్టి చూపిస్తున్నారు మీకు. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇవి అండర్ వేర్స్, అవి కూడా తీసుకున్నాం, సమ్మర్ కదా పిల్లలకి అని చెప్పేసి. సో యాక్చువల్లీ అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ మా పిల్లలకి ఫీవర్ అది ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఎండలకు కూడా బయటకు వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ఒక్కరోజు తీసుకొని వెళ్తే 4 రోజులు సఫర్ అవుతున్నారనమాట. సో అందు గురించి వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బనియన్స్ చూపిస్తున్నారు మీకు మా మదరు. ఇవి మా చిన్నోడి సాక్స్లు. అట్లా అని చెప్పి అయితే హైదరాబాద్కి వెళ్ళలేదు, మేము ఇక్కడే చేసేసాము నార్మల్ షాపింగ్. సో ఇది వచ్చేసి ఇది ఫీడింగ్ బాటిల్ కడగడానికి బ్రష్ అనమాట. సో అది కూడా తీసుకొని ఉండే. నేను మా హస్బెండ్ వెళ్ళే చేసాము. ఇంట్లో మమ్మీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు షాపింగ్కి. మా చిన్నోడిని తీసుకొని మమ్మీ ఇంట్లోనే ఉండే. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది లాల్చీ పైజామాస్. మా బ్రదరు, డాడీకి ఇంకా మా హస్బెండ్కి కూడా ముగ్గురికి సేమ్ తీసేసుకున్నాం వైట్ కలర్లోనే. సైజెస్ ఒకటి వేరే చెప్పేస్తే వేరు తీసేసుకున్నారనమాట. వాళ్ళు బయటికి రాలేకపోయారు, ఇంకా నేనే తీసుకొని వచ్చాను. 1 డేనే ఉండే మధ్యలో గ్యాప్ ఫెస్టివల్కి. సో ఆ రోజు ఇంకా నేనే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళి అన్నీ చేసేసుకొని వచ్చానమాట. మా బ్రదర్కి కొద్దిగా సైజ్ ఇష్యూ అయింది, ఆయన 2వ రోజు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. సో ఇది మా బ్రదర్ది. మా బ్రదర్దే ఇష్యూ అయింది చెప్పాను కదా, అది వీడియోలో కూడా ఉంది, మీరు చూశారనుకుంటా. సో అదొక్కటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మిగతా అన్నీ సేమ్ నేను తెచ్చినవి అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇక్కడైతే నేను చేతికి ఇస్తూ ఉన్నాను అనమాట. మా మమ్మీకి తెలియదు కదా ఏంది ఎవరిది ఏదని చెప్పి నేను చెప్పి ఇస్తూ ఉంటే మా మదర్ అయితే చూపిస్తున్నారు మీకు, ఇది ఎవరిది లాల్చీ పైజామా అని చెప్పి చెప్తుంటే, మా బ్రదర్ దాన్ని చెప్తుంటే తను చెప్తున్నారు అనమాట. అదే వీడియో పెట్టేద్దాం అనుకున్నాం, పిల్లల డిస్టర్బెన్స్ బాగా ఉండే. సో అందు గురించే వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అక్కడ ఉండే అనమాట, నేనైతే తీసేసుకున్నాను. అంటే క్వాలిటీ బాగుండే, దాని గురించి ఆ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా మదర్ డ్రెస్. సో తంది కూడా ఐడియాతోనే సైజ్ అయితే తీసుకొని వచ్చేసాను. అది స్టిచ్చింగ్కి దానికి టైం లేదు కదా అని చెప్పేసి మా మదర్కి కూడా రెడీమేడ్ డ్రెస్ తీసేసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ అంటే మనకి హడావుడిగా ఇవ్వరు, ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి ఖరాబ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే డ్రెస్సెసే తీసేసుకుందామని చెప్పేసి రెడీమేడ్ డ్రెస్సెసే తీసేసుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి ఇది మా మదర్ నైటీ. మా మదర్కి నైటీ బాగా నచ్చింది, ఆ కలర్స్. సో అదే చెప్తున్నారు అక్కడ. ఇంకా నేనే చేశాను కాబట్టి నాకు నచ్చింది, నాకు అర్థమైంది అయితే తీసేసుకున్నాను. ఎవరికి ఫోన్లో కూడా ఏం అడగలేదన్నమాట. ఇది వచ్చేసి నా డ్రెస్సు. ఇది పర్పుల్ కలర్ లైట్గా మా బాబుది నాది సేమ్ అన్నట్టు అనుకున్నాం. తర్వాత దాని మీద చున్నీ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ వచ్చింది. ఇది సెట్ అన్నమాట, ప్యాంట్ టాప్ ఇంకా చున్నీ సేమ్. ఇది మా మమ్మీది నాది కూడా సేమే. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక నైటీ తీసేసుకున్నాను. ఇక్కడ అంత ఎక్కువగా అంటే మేము బాబుని తీసుకొని వెళ్ళాము, తిరిగినా కూడా అంత ఎక్కువ షాపింగ్ అయితే చేయలేకపోయాము. అంటే రంజాన్ అంటే మేము ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే చేసుకుంటాము. చార్మినార్ హైదరాబాద్లో ఉంటే ఒకరోజు చార్మినార్ వెళ్తాం, మళ్ళీ దగ్గరలో ఉన్న షాప్స్కైనా పిల్లలది ఒకరోజు పెద్దలది ఒకరోజు అని చెప్పి అయితే తిరుగుతూ ఉంటాము. ఈసారి అయితే అట్లా ఏం లేదు. ఇక్కడ ఏదో పర్ఫ్యూమ్ కూడా చూపిస్తున్నారు మా మదర్. నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్ట తీసుకొని ఉండే నేను, అక్కడ కనిపిస్తే తీసుకున్నాను. అది చింతపండు వేస్తానికి ఇంట్లో లేదని గుర్తొచ్చి అదే చూపిస్తున్నారు మా మదర్. సోప్స్ అనమాట ఇవి, మా ఇంటర్నేషనల్ లక్సే వాడతారు ఇంట్లో. సో అది మొన్న దొరకలేదు డీమార్ట్లో, నాకు రిలయన్స్ మార్ట్లో ఉంటుందని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఉండే అనమాట. అది కూడా మా మదర్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ. అక్కడ మేము లంచ్ చేస్తుండే, మా బాబు ఏంటంటే ఆ బిర్యానీ కొద్దిగా ఉంటే తీసుకొని వచ్చి అమ్మమ్మ నీకోసమే తెచ్చానని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. అక్కడ మా మదర్ నవ్వుతున్నారు, ఎందుకంటే మా తమ్ముడికి కూడా ఫోన్ చేసి అదే అన్నాడు మా బాబు, నేను మీకోసం బిర్యానీ తెస్తున్నా మామయ్య అని చెప్పి. మళ్ళీ మా డాడీకి కూడా ఇస్తాడంట. అంత బిర్యానీలో ఎంతమందికి ఇస్తామని చెప్పి అయితే మేము కామెడీగా నవ్వుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూలు కూడా తీసుకుండే అనమాట. చాలా రోజుల తర్వాత, అంటే మల్లెపూలు సమ్మర్లోనే వస్తాయి కదా, సో అది చూసుంటే తీసేసుకున్నాను. అదే మా మదర్ చెప్తా ఉంటే చూపిస్తున్నారు. ఇంకా ఇవి కూడా కట్టించుకోవాలి అని చెప్పి అంటున్నాను మా మమ్మీతో అక్కడ వీడియోలో. నెక్స్ట్ అయితే ఇంకేదో చూస్తున్నారు మా మదర్. ఇది వచ్చేసి మ్యాంగోస్ అనుకుంటా, మ్యాంగోస్ కూడా తీసుకొని ఉండే. అంటే మేము ఇంతకుముందు ఒక్కసారే తిన్నాము, ఇది సెకండ్ టైం. అది కూడా అంత టేస్ట్ కూడా లేకుండే, మ్యాంగోస్ తిన్నా కూడా జ్యూస్ చేసుకొని అయితే తాగేసాము. మా హస్బెండ్కి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. ఆయన ఎక్కడి నుంచో తిరిగి తెప్పించుకుంటారు, అక్కడ నెల్లూరు నుంచి కూడా తెప్పించుకుంటారు. ఇంకా మ్యాంగో సీజన్ మంచిది రాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు అంటున్నారు. ఇంకా 1 మంత్ పోతే మంచిగా వస్తాయని చెప్పేసి అది మా మదర్ అయితే చూపిస్తున్నారు. బట్టలు అయితే తెచ్చుకున్నాం కానీ అసలు మేము ఆ రోజు ఎవ్వరు బట్టలు అయితే వేసుకోలేదు. ఎందుకంటే సడన్గా మా తాతయ్య అనమాట, మా తాతయ్య వాళ్ళ తమ్ముడు అవుతారు. సో తను ఆ రోజు చనిపోయారు. ఇంకా ఆ టైంలో ఎవరు వేసుకోలేదన్నమాట. అసలు పిల్లలు కూడా పొద్దున్న లాల్చి పైజామాలే వేసుకున్నది. ఇంకా మేమైతే బట్టలు ఇంతవరకు కూడా వేసుకోలేదు. ఇవి వచ్చేసి బ్యాగ్స్ అనమాట. మేము అక్కడ షాపింగ్ చేస్తే మాకు ఫ్రీ వచ్చాయి. అంటే మేము బిల్ చేసిన దానికి ఇంత, బిల్కి ఇంత అని చెప్పి ఉండే. సో అయితే 2 వచ్చాయన్నమాట. బాగున్నాయి క్వాలిటీ కూడా. అదే చెప్తున్నారు మా మదర్ అయితే, ఇది కొన్నాం అనుకుంటున్నారంట. లేదు మమ్మీ, ఇది మేము ఇట్లా షాపింగ్ చేస్తే ఫ్రీ వచ్చాయంటే, ఆహా బాగున్నాయి అని చెప్పి క్వాలిటీ కూడా చూస్తున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పి. సో అదే ఇదండి మేము రంజాన్కి చేసిన సింపుల్ షాపింగ్. ఓకే ఫ్రెండ్స్, మా పండుగ షాపింగ్ అయితే ఇదండి. ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్. మేము హైదరాబాద్లో ఉంటే మాత్రం చార్మినార్కి వెళ్ళి ఇంకా చాలా షాపింగ్ చేస్తామండి. మా పాప వాళ్ళు వెళ్తా అన్నారు కానీ మా అల్లుడికి, మా ఇద్దరు మనవాడికి కొద్దిగా ఫీవర్ వచ్చిందండి. మళ్ళీ పండుగ కూడా టైం మనకు రేపు ఒక్కరోజే ఉంది. అందుకోసం ఇవాళ పొద్దున్నే వెళ్ళి ఇక్కడ నుంచే తీసుకున్నారండి షాపింగ్ మొత్తము. మళ్ళీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ బక్రీద్కు మంచిగా తెచ్చుకుంటారంట హైదరాబాద్ నుంచి. ఇప్పటికైతే ఇది తీసుకున్నారండి. ఇగో ఇది మా మనవాడిదండి, చూపించలేదని అడిగాడు. ఏదో లైటింగ్ అంట ఇది, చూడండి వాచ్. ఎన్ని వాచెస్ అంటే ఆయనకు పండుగకు వస్తే ఒక 2-3 తీసుకుంటాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా పండుగ షాపింగ్ అయితే ఇదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.